హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే మీకు మంచి టిఫిన్ సెంటర్ అయితే చూపిపోతున్నాను. అది చిన్నది పెద్దది అనేది ఇంపార్టెంట్ కాదు. నాకు టేస్ట్ ఎక్కడ బాగుంది, ఇక్కడ టేస్ట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి నేను తీస్తాను వీడియో. సో ఇక్కడ ఇదైతే అలాంటి ప్లేసే అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నా ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయొచ్చు. సో వీడియో కంటిన్యూగా చూసేసి మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. ఆంటీ ఎన్ని ఇయర్స్గా నడుపుతున్నారు? మేము 11 ఇయర్స్ అయింది నాన్న. ఏమేమి ఉంటాయి ఆంటీ ఇక్కడ? మా దగ్గర బోండా ఉంటుంది, ఉద్దివడ ఉంటుంది, బోండా ఉంటుంది, మసాలా వడ ఉంటుంది, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, కారం దోశ, ఇడ్లీ, కారం చట్నీ ఉంటుంది, సాంబారు, మామూలు పల్లి చట్నీ పెడతాం. ఆంటీ ప్రైజెస్ ఎలా? ఎగ్ దోశ 30, ప్లెయిన్ దోశ 10, ఆనియన్ దోశ 20, కారం దోశ 15, వడలు 10కి 2, బోండాలు 10కి 3. ఎక్కువ ఏది తీసుకుంటారు ఇక్కడ? మేము బోండా ఎక్కువ వేస్తాం, మసాలా వడ, ఉద్ది వడ కొద్దిగా వేస్తాం. ఎందుకంటే ఇడ్లీతో పాటు వడ తింటారు, తీసుకుంటాం. బోండా ఎక్కువ పోతుంది మాకు. మా బోండా హైలైట్, ఎక్కువ ఫేమస్. లొకేషన్ ఏమొస్తుంది, అడ్రస్ ఏమొస్తుంది? మాధవ్ నగరు ఆర్చి. మాధవ్ నగర్ ఆర్చి కొంచెం ముందరికి వెళ్తే బాలగంగమ్మ గుడి ఉంది. అది దానికి మాధవ్ నగర్ ఆర్చి అంటే ఇదే ఎంట్రన్స్, రోడ్లోనే ఉంటాం. బాలగంగమ్మ గుడి ఆర్చి అంతేనా? ఒకవాడాగా చెప్పింది అంతే. బ్యాగ్ తెచ్చినావా?
వాడి పో చెప్పిన అంగడి వాళ్ళకంతా సీల్ కొట్టద్దా అట్లా ఇయ్యి అని చెప్పు. అది ఆయనకి 10 ఇచ్చాను మళ్ళీ ఆ పనికి పోనా ఇస్తాను, ఆయన వెళ్ళిపోతాడు కదా. వస్తాను ప్లేట్ దోశ అదే అన్న పోయేవాళ్ళు. తన వయసు చాలాగా ఎన్నిటేనండి ఇదా లేదు, చేంజ్ లేదు. పోయినావు కదా మళ్ళా ఇప్పుడు వచ్చింది బండి కానీ సేల్ చేసుకొని ఏమని వస్తాడా? అంతే ఒక 5 నిమిషాలు ఒక 4 గంటలు వచ్చాపు. ఓకే ఓకే. స్టూల్ ఇస్తాను, వడబెట్టిందా? ఆ పిండికి ఒకటి స్టూల్ ఇస్తే అట్టే పట్టుకున్నాను. సో ఇడ్లీ అయితే తీసుకున్నా. ఇడ్లీ సైజ్ అయితే చాలా పెద్దదిగా ఉంది, చూడండి మీరే. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అయితే చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. బోండా అయితే ఎక్కువ తీసుకుంటారంట, సో నేను కూడా బోండా అయితే తీసుకున్నా. చూద్దాం టేస్ట్ అయితే. ఇడ్లీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇడ్లీ సైజ్ చాలా పెద్దది ఉంది. చట్నీ, సాంబార్, కారం కానీ ప్రతి ఒక్కటైతే చాలా బాగున్నాయి. ఇక్కడ ఎవరైనా రావాలంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. లొకేషన్ అయితే చెప్పాను కదా, ఆంటీ చెప్పారు ఇందాక. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి, ఏం అభ్యంతరం ఏం లేదు. సరే అండి.
మీ ధన్యవాదాలతో జనాలు వస్తే మాకు కూడా ఏదో సంతోషంగా ఉంటుంది.